ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పోలీస్ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ రోజు అనగా మంగళవారం దర్శి గడియార స్తంభం సెంటర్ వద్ద పోలీస్ సిబ్బందితో మబ్ ఆపరేషన్ మార్క్స్ డీల్స్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన పీజియన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇస్తామని, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ఉపయోగిస్తామని, తర్వాత లాఠీ చార్జ్ చేయబడతాయని, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ఉపయోగించుట, ప్లాస్టిక్ పైలట్ ఫైరింగ్, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మోకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా 10 ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా అన్ని సబ్ డివిజనల్ పరిధిలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశామని, పలు గ్రామాల్లో ఆర్మ్స్ తో ఒక మొబైల్ పార్టీ తిరుగుతుంటాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, దర్శి సిఐ ఎస్కే షమ్యుల్లా, పొదిలి సిఐ డి మల్లికార్జునరావు, తిప్రాంతకం సిఐ సుబ్బారావు, దర్శి ఎస్ఐ సుమన్, దర్శి డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, కానిస్టేబుల్, పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసి వదిలేస్తాం. మీరు మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా ఊళ్ళో మళ్ళీ గొడవ పాల్పడితే ఖచ్చితంగా ఆ నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్కి అక్కడ వెళ్ళి కాంప్రమైజ్ చేయడం అలాంటి ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆ బాండ్ చేతి పోలీసులు అమౌంట్ డబ్బులు ఏముంటాయి అది ఎంఆర్ఓకి గవర్నమెంట్ అకౌంట్ కట్టాలి, లేకపోతే ప్రాపర్టీ కానీ షూరిటీస్ కట్టాలి, లేకపోతే జైలు కదా. అది ఒకటి కొత్తది. ఇప్పుడు రెండవది ఇంకా మీరు చూసి ఉంటారు, ఏ ఊరి నుంచి బళ్ళు సీల్ చేయడం జరిగింది, ఏ ఊరి నుంచి బళ్ళు సీల్ చేయడం జరిగింది, ఏ ఊరి నుంచి వెళ్ళారా మీకు తెలియదా? ఓకే, జరిగిందా లేదా? కూర్చోండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇది కూడా కొత్తగా ఇప్పుడు పెట్టాము. ఏ ఊళ్ళో గొడవలు పాల్పడే మనుషులు ఉన్నారు, వాళ్ళు ఆ గొడవకి బళ్ళు తీసుకొని వస్తే ఆ బళ్ళు కూడా ఖచ్చితంగా సీజ్ అవుతుంది.